హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగమ్మాయి శ్రీవేణి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడీని మీ అందరి కోసం నేను పరిచయం చేయబోతున్నాను. ఇది కూడా ఫ్రెండ్స్ మీకు హోటల్ లెవెల్లో ఉంటుందన్నమాట. చికెన్ పకోడీ అనేది హోటల్లో సేమ్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలా అయితే మనం రుచికరంగా వండిపోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, వంటలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కిలో అయితే నేను ఇలా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, బౌల్లోకి అయితే హాఫ్ కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఎంటీ బాండ్లీ తీసుకున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారా? ముందుగా అయితే మనం స్టవ్ని వెలిగించుకుందాము. ముందుగా స్టవ్ని వెలిగించుకొని బాండ్లీ పెట్టేసేసి దాంట్లోకి అయితే నేను 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ఇప్పుడైతే నేను చికెన్ కర్రీని అయితే తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇలా 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 1 or 2 మినిట్స్లో ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ముందుగా ఆనియన్స్ అండ్ టమాటో పచ్చిమిర్చిని ముందుగా అయితే కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ సైజెస్లో అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా నేను అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు యాడ్ చేసి నేను గ్రైండర్ అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్గా నేనైతే దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే నేను దంచుకున్నాను. దీన్ని అయితే నేను ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే నేను ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అండ్ చికెన్ కర్రీ అని. ఈ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను చికెన్ పకోడీలోకి యూజ్ చేసుకుంటాను. అది పక్కన పెట్టేసేసాను అనమాట. ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్ మనకి పచ్చి వాసన ఏదైతే ఉందో అది పోయే వరకు ఇలా అయితే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగింది. ఇప్పుడు నేను చికెన్ మనం ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో హాఫ్ కిలో, దాన్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మసాలాలో పచ్చి వాసన పోతుంది, ప్లస్ మనకి చికెన్కి మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్. నేను మసాలా అనేది కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేదు. నేను చివరి వరకు ఇదే మసాలా అనమాట యూజ్ చేసేది. ఇంకా నేను దాంట్లో ఏమీ యాడ్ చేయను ఫ్రెండ్స్. సో మనకి గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం కూడా లేదనమాట. సో ఇలా అయితే నేను ఒక 5 మినిట్స్ అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలే వరకు ఒక 10 మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాల్సి వస్తుంది. దానికి మనం ముందుగా కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి మనం సరిపడినంత పసుపు ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాకైతే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే పట్టింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మనము సాల్ట్ చూసి మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే సరిపడినంత. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాంటిటీ తీసుకుంటారు కాబట్టి నేను ఇంత అని చెప్పట్లేదు. సరిపడినంత అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టింది. సో ఇప్పుడు దీన్ని బాగా పైకి కిందకి కలితిప్పేసేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మొదటిగా వస్తున్నాను యూట్యూబ్ ఛానల్లోకి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను కలిపెట్టేసేసాను. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. అది స్లో ఫ్లేమ్లోనే అనమాట. మంట తక్కువగా పెట్టుకోండి. సిమ్లో పెట్టేసేసి అయితే నేను వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా 10 మినిట్స్ అయితే బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి, అంతవరకు మీరు మగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నాకు ఇది మగ్గటానికి నాకు 10 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోగా మనం పక్క గ్యాస్ మీదకి షిఫ్ట్ చేసుకుందాము. ముందుగా మీకు చికెన్ పకోడీకి కావాల్సింది కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కనుక. చికెన్ అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 1/2 కిలో చికెన్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. బియ్యం పిండి 1 కప్పు, 1 స్పూన్ అనమాట. టేబుల్ స్పూన్ వచ్చేసేసి 1 టేబుల్ స్పూన్ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఫుడ్ కలరు 1 చిటికెడు అంతా, 1 ఎగ్.
ఇప్పుడు వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్‌ఫ్లవరు, బియ్యపు పిండి, కారము, నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ కలర్ అనమాట. ఇవన్నీ కలిపి నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చికెన్ పకోడీలోకి. చూస్తున్నారు కదా, ఈ 4 అనేది కూడా నేను ఇంగ్రీడియంట్స్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోకైతే ఒక ఎగ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను ఒక ఎగ్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను, తగినంత సాల్ట్. లేదు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఇంకా ఒక రెండు దాకా 3 దాకా ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అది కేజీ చికెన్ అయితే యువర్ చాయిస్ ఫ్రెండ్స్. లేదు మాకు ఎగ్ సెట్ అవ్వదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా ఎగ్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, హ్యాండ్ సహాయంతో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. నేను చూపించినట్టుగా మీరైతే మిక్స్ చేసుకోండి. ఇదేంటంటే ఇవన్నీ అనేది మనకి చికెన్కి బాగా పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మిక్స్ చేసుకున్నాను. ఇదైతే మనం ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు బాగా నాననివ్వాలన్నమాట. ఎంత మీరు పక్కన పెట్టుకుంటే అంతగా మీకు టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను పక్కన. ఈలోపు ఏంటంటే మనకి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పక్క గ్యాస్ మీద పెట్టుకున్నది మనం పక్కకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా అయితే చికెన్ దగ్గర పడింది. ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఇలా తేలుతుంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వాటిని అయితే యాడ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గర పడింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చేసేసింది. ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే నేను బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇప్పుడైతే మాత్రం మనం ఈ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కిందికి పైకి తిప్పేసేసుకోవాలి గంటి సహాయంతో. బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ టైమ్స్ కూడా తిప్పుకుంటూ ఉండకూడదు కర్రీని, ఎందుకంటే అది ముక్క అనేది చెదిరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 or 2 టైమ్స్ అలాగే తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను మిక్స్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని అయితే మాత్రం ఒక 5 మినిట్స్ దాకా బాగా మగ్గాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ. ఎందుకంటే ఇవి వేసాం కాబట్టి పచ్చి వాసన అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అనేది బాగా మగ్గాలి. సో నేను ఇలా అయితే మీకు ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మూత పెట్టేసేసి నేనైతే మగ్గించుకున్నాను. నెక్స్ట్ నాకైతే 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఇలాగ మగ్గుందనమాట. ఇంకొకసారి కలితిప్పుకోవాలి. సో ఇలా యూస్ చేసిన చికెన్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా అయితే దగ్గర పడింది. అవనేది ఆనియన్స్, టమాటా అనేవి కూడా చూసారా ఫ్రెండ్స్, అవి బాగా మగ్గినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏమైతే బ్యాలెన్స్ ఉందో సో ఇలా మగ్గించుకున్నాను అనమాట. నాకైతే కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్ అయితే నేను మగ్గించుకున్నాను. సో ఇలా మగ్గిన దాంట్లో మనం కారం అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక్కసారి అలా కలిపెట్టేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అడుగు అనేది మాడకుండా చూసుకోవాలన్నమాట. సో దానికోసమని నేను కలిపెట్టాను. సో ఇలా అయితే నాకు 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే 1.5 దాకా పట్టింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కారం సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అది మిక్స్ అయ్యేలాగా మనం గంటె సహాయంతో కలితిప్పుకోవాల్సి వస్తుంది. ముక్క అనేది చెదిరిపోకుండా నీట్గా కలితిప్పుకోండి ఫ్రెండ్స్ చిన్నగా. సో ఇలా అయితే నేను మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఒక 2-3 మినిట్స్ వరకు నూనెలోనే మనం మగ్గించుకోవాలి. ఇంకా మనకి ఆయిల్ అనేది అలాగే ఉంది క్వాంటిటీ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను మగ్గించుకున్నాను. ఒక 2-3 మినిట్స్ దాకా నేను మగ్గించుకున్నాను.
సో నేను ఇదంతా సిమ్లోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను హై ఫ్లేమ్ ఎక్కడ నేను యూస్ చేయలేదు. మంట చిన్నగానే నేను యూస్ చేసుకుంటూ వచ్చాను. సో ఇలాగ మనము కలిదిప్పుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, దగ్గర అయితే పడింది. కారం అనేది కూడా కొంచెం మగ్గింది ఫ్రెండ్స్, అంటే పచ్చి వాసన లేకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గ్లాస్ క్వాంటిటీ నేను ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను పోసిన గ్లాస్లో అదే గ్లాస్లో నాకు కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. సో ఆ వాటర్ను కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే టోటల్గా ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేంటంటే బాగా మగ్గే వరకు ఇంకొక 10 మినిట్స్ వరకు అయితే మనం మగ్గించుకుందాం ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే కారం అవి యాడ్ చేసాం కాబట్టి బాగా మగ్గుతాయి అన్నమాట. పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ యాడ్ చేసి ఉన్నాము. బాగా పైకి బుడగలు వచ్చే వరకు మనము దీన్ని అనేది మగ్గించుకోవాల్సి వస్తుంది. నేనైతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను, నాకు కొంచెం అయితే తగ్గినట్టు అనిపించింది. సో నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ టైంలోనే చెక్ చేసుకోండి మీరు కూడా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది బాగా బాయిల్ అవుతుంది. పైకి నురగ అనేది వస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, బాగా మగ్గాలన్నమాట చికెన్ అనేది. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అన్ని కారం, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ మీకు బాగా పడతాయి అన్నమాట చికెన్కి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇలా అయితే మగ్గించుకుంటున్నాను. సో ఇంకా సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఇప్పుడైతే నేను ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గించుకున్నాను కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా అయితే నేను కనిపిస్తుంది ఇంకో కదా. 5 మినిట్స్ ఇప్పుడైతే అయితే నాకు బాగా ఇంకొక దగ్గర 5 మినిట్స్ పడాలి. అయితే నేను యాడ్ వాటర్ చేసుకోవాలి అనేది ఫ్రెండ్స్. దిగిపోయి అంటే ఆయిల్ వాటర్ అనేది అనేది కూడా రావాల్సి చిక్కగా ఉంటుంది. దిగిపోయి సో నేను ఈ నాకు గ్యాప్లో ఆయిల్ అనేది పక్క పైకి బాండ్లీ రావాల్సి ఒక వస్తుంది స్టవ్ అనమాట. మీద పక్క బాండ్లీ తీసుకొని సో అలా చికెన్ ఫ్రెండ్స్. పకోడీకి నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. నేను సరిపడినంత అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అనేది. నేను 1/2 కిలో మాత్రమే చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ క్వాంటిటీ కూడా తక్కువ తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసారు కదా. పక్క స్టవ్ మీద అయితే నేను బాండ్లీ తీసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఇదైతే ఒక 2-3 మినిట్స్లో మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. నాకు చికెన్ కర్రీ అయితే బాగా దగ్గర పడింది, చిక్కగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. గ్రేవీ చూసారా, ఇలా అయితే రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు ఇది దగ్గర పడింది కాబట్టి నేను దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేసి. ఇంక ఇది రెడీ అయింది. ఒక బౌల్లోకి అయితే నేను అరేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనము బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇది ఇప్పుడైతే మాత్రం నాకైతే ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దీంట్లోకి అయితే ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇంకా నేను చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకున్నది ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. నేను హాఫ్ అన్ అవర్ క్రితము నేను ఏదైతే చికెన్ పకోడీకి నేను అరేంజ్ చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ తీసుకొని ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే నేను క్వాంటిటీగా తీసుకొని చికెన్ పకోడీని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, 1 బై 1. చాలా ఈజీ ప్రొసీజర్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి చాలా చాలా అమౌంట్ ఖర్చు పెట్టి మరి మనం తింటూ ఉంటాము. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే. అసలు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, నేను ఇలా అయితే చికెన్ పకోడీని వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే నా హీట్ అయిపోయింది ఆల్రెడీ, నేను టెస్టింగ్ చేసుకున్నాను. ఒక చిన్న ముక్కనైతే ఫస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్, అదైతే నాకు డిప్ అయిపోయింది. సో నేనైతే మొత్తం వేస్తున్నాను. సో ఇలా చికెన్ వేసుకొని దాన్ని బాగా కాల్చుకోవాలన్నమాట. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ పకోడీ కదా ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ పచ్చి దాంట్లోనే ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే మనకు పడుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రై అవ్వడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. బాగా మీకు ఫ్రై అయిన తర్వాత రెడ్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయినా ప్రాబ్లం లేదు. స్లో ఫ్లేమ్లోనే మీరు వేయించేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అనమాట, చూపిస్తున్న విధంగా చిన్నగా కలితిప్పుతూ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది.
మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు ఏంటంటే ఇంకా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇంకా చాలా వీడియోలు చేయాలి అనుకుంటున్నాను. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంతగా పోస్ట్ చేయడం కుదురుతుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్నగా వెనక్కి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై ముక్కల్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇలా అయితే మీరు ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే నాకు దగ్గరకు వచ్చేసేసాయి ఫ్రెండ్స్. నాకు ఒక 10 to 15 మినిట్స్ వరకు నేనైతే బాయిల్ చేసుకున్నాను. 15 మినిట్స్ కూడా అవసరం ఉండదన్నమాట, ఇంకా ఫాస్ట్గానే అవుతుంది. స్లో ఫ్లేమ్లోనే యూస్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగా టేస్టీగా వస్తుంది, ఆయిల్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే నాకు చికెన్ పకోడీ రెడీ అయింది ఫ్రెండ్స్. నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్న దాన్ని మీకు గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. నేనైతే ఆనియన్ సహాయంతో గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ అనేది నేను ఒక సైడ్కి పెట్టేసేసాను. సో ఇందాక మనకి ఏదైతే కర్రీ అయ్యిందో ఆ కర్రీని కూడా నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్గా, మసాలాలు లేకుండా ఎక్కువ, చాలా సింపుల్గా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను కర్రీ అండ్ చికెన్ పకోడీని. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఇంట్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.